ఇప్పుడు మీరు తెలుసుకోబోయే కొన్ని విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. మీ శరీరంలోని నరాలు విద్యుత్ తీగల వల అని మీకు తెలుసా? విటమిన్ బి లోపం వాటిని ఎలా దెబ్బతీస్తుందో ఊహించగలరా? మధుమేహం నరాలకి మరణ శాసనం అవుతుందా? రక్తంలో చక్కెర స్థాయిలు మీ నరాల్ని ఎలా కాల్చేస్తున్నాయో ఎప్పుడైనా ఆలోచించారా? విటమిన్ బి12 మాత్రమే కాదు, బి3, బి6, బి9 కూడా నరాల ఆరోగ్యానికి ఎందుకు కీలకమో మీకు తెలుసా? రసాయన మాత్రలు లేకుండా ఇంట్లో ఉండే సాధారణ దినుసులతో ఈ నరాల సమస్యల్ని, విటమిన్ల లోపాలని ఎలా అధిగమించవచ్చో తెలుసుకోవాలని మీకుందా? ఇలాంటి ఎన్నో రహస్యాలని, అంశాలని బాగా లోతుగా, కూలంకషంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. విటమిన్ల లోపం, దీన్ని సహజ పదార్థాలతోటి ఎలా చక్కదిద్దుకోవాలి, ఇది మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఈ విటమిన్ల తాలూకు విందుతోటి నరాలకు కొత్త ఊపిరి ఇవ్వచ్చు, ఇది మనం తెలుసుకుందాం. కాలం కరుగుతున్న కొద్దీ కూడా మన జీవన శైలి వేగాన్ని పుంజుకుంటూ ఉంది. ఈ వేగవంతమైనటువంటి ప్రస్థానంలో మన ఆరోగ్యం గురించి అశ్రద్ధ అనేది చోటు చేసుకుంటూ ఉంది. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు హెల్త్ని. ముఖ్యంగా మన శరీరానికి ప్రాణాధారమైన కొన్ని సూక్ష్మ పోషకాలు లోపించాయనుకోండి, అనేక అనర్థాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఇలా లోపిస్తే ఎలాంటి అనర్థాలు జరుగుతాయి, వాటిని ఎలా అధిగమించాలి, ఇది తెలుసుకోవడం అనేది అవసరం. ప్రపంచాన్ని ఏలినటువంటి ప్రాచీన నాగరికతలు, ఆయుర్వేదం లాంటి వేదకాల జ్ఞానం, ఆధునిక శాస్త్ర పరిశోధనలు, చరిత్ర చెప్పినటువంటి ఎన్నో అద్భుతాలు మనకి కొన్ని సత్యాల్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఒకప్పటి రాజులు, చక్రవర్తులు వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి ప్రకృతి సిద్ధమైనటువంటి ట్రీట్మెంట్స్ని, చికిత్సల్ని ఆశ్రయించేవాళ్ళు. నేటికి కూడా కొన్ని పురాతన సంస్కృతులు వాళ్ళ అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని ఆయుర్వేద సూత్రాల ఆధారంగా నిలబెట్టుకుంటున్నాయి. ఆహారమే ఔషధం అనేటటువంటి ఆయుర్వేద సిద్ధాంతం చాలా సత్యం. ఎంత సత్యమో ఈ విటమిన్ల లోపం వల్ల వచ్చేటటువంటి సమస్యలని చూస్తే మనకి అర్థమవుతుంది. ఆధునిక పరిశోధనలు కూడా ఈ సూక్ష్మ పోషకాల తాలూకు ప్రాధాన్యతను నిరూపిస్తున్నాయి. ఉదాహరణకు జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ పబ్లిష్ చేసిన ఒక అధ్యయనం విటమిన్ బి లోపం నరాల సమస్యలని తీవ్రతరం చేస్తుంది అని స్పష్టం చేసింది. ఈ అద్భుతమైనటువంటి ఇలాంటి ఈ జ్ఞానాన్ని మనకు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాల్ని వెల్లడిస్తుంది. ఇప్పుడు మీరు ఇలాంటి అనేక విలువైన అంశాన్ని, ఆరోగ్య రహస్యాలను ఒక రకంగా తెలుసుకోబోతున్నారు. అంటే విటమిన్ బి లోపము వల్ల మెదడు, నరాలు ఎలా ప్రభావితం అవుతాయి, అసలు విటమిన్ బి లోపం అంటే ఏమిటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, ఇంకా ఈ దీర్ఘకాలిక సమస్యలు రాకుండా ఎలా నివారించవచ్చు, ఇది లోపాన్ని సరిదిద్దుకోవటం ద్వారా ఈ సమస్యలకు ఆయుర్వేదం అలాగే ఆధునిక వైద్యం ఎలాంటి పరిష్కారాలను చూపుతున్నాయి, ఇంట్లో ఉండేటటువంటి సామాన్య దినుసులతోటి ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చు, ఈ విషయాల్ని మరింత విపులంగా మనం మాట్లాడుకుందాం. ప్రధానంగా ఈ నరాలకి శత్రువు ఏమిటి అంటే విటమిన్ బి లోపం, ఇది తెలుసుకోవాలి. చూడండి, మనిషి శరీరం ఒక సంక్లిష్టమైనటువంటి యంత్రం. అందులో నరాలు ఒక విద్యుత్ తీగల వల. ఈ తీగలకి సరైనటువంటి శక్తి, పోషణ లేదనుకోండి, అప్పుడు మొత్తం ఈ వ్యవస్థ కుప్పకూలుతుంది. విటమిన్ బి, ముఖ్యంగా విటమిన్ బి12, అలాగే విటమిన్ బి6, అలాగే విటమిన్ బి3 ఇలాంటివి ఈ నరాల ఆరోగ్యానికి చాలా చాలా అవసరం. వీటి లోపం వల్ల నరాలు బలహీనపడతాయి. మెయిన్గా మైలిన్ షీత్ అంటే మైలిన్ పొర ఉంటుంది, అంటే నరాన్ని రక్షించే పొర, అది దెబ్బతింటుంది. అప్పుడు ఏమవుతుంది, ఒక ఎలుక సపోజ్ ఒక 2 వైర్లను కొరికేసింది అనుకోండి, 2 వైర్లు జాయిన్ అయిపోయి అంతిమంగా దాని ఎఫెక్ట్ ఎలా ఉండదో, ఫ్యూజ్ ఎలా పోతుందో ఇది అంతే. ఇది నరాల సంకేతాలను మందగింపజేస్తుంది, స్పర్శ జ్ఞానం తగ్గుతుంది, అంటే ఫైనల్ ఎండ్ ఎఫెక్ట్ అనేది తగ్గిపోతుంది. మనకి నరాల ద్వారా జరగాల్సినటువంటి పని జరగదు. దీంతో అనేక అనర్థాలు. అయితే చాలామందికి వచ్చేటువంటి డౌట్ ఏమిటంటే, మరి ఇలాంటి ఈ నరాల తాలూకు సమస్యలు ఉన్నప్పుడు, విటమిన్ల లోపం ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు, ఎలాంటి కారణాలు ఉంటాయి? అసలు ఈ మెయిన్గా ఈ కారణాలు, ఈ లక్షణాలే ఆందోళన కలిగించేటటువంటి విషయాలు. విశ్రాంతి లేకపోవడం వల్ల శరీరం పైన ఒత్తిడి అనేది పెరుగుతుంది. ఈ ఒత్తిడి మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఇప్పుడు 8 గంటలు చేసే పని 18 గంటలు చేసి ఏమవుతుంది, అవుట్పుట్ రాదు కదా, అంటే స్టక్ అయిపోతుంది. శరీరాన్ని మనం ఇలాగ అతిగా కష్టపెట్టినప్పుడు అది రోగాల రూపంలో మనపైన తిరగబడుతుంది. సరిగ్గా నిద్రపోకపోవటం వల్ల మొదట ఆ గుండె పైన ప్రభావం పడుతుంది. తర్వాత ఏం జరుగుతుంది, రక్తపోటు పెరుగుతుంది. మళ్ళీ తర్వాత ఏం జరుగుతుంది, ఇలాంటి స్ట్రెస్ వల్ల స్ట్రెస్ డయాబెటీస్ అంటే మధుమేహానికి ఇది దారితీస్తుంది. ఆ తర్వాత ఏం చేస్తుంది, కీళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి.
అలాగే కండాల నొప్పులు స్టార్ట్ అవుతాయి. వీటన్నిటితో పాటు నరాల సమస్యలు వస్తాయి. ఇక నరాల సమస్యలు వచ్చాయంటే మొత్తం సర్వ శరీరం కూడా ఎఫెక్ట్ అవుతుంది. మెడ నొప్పి, నడుము నొప్పి, చేతుల్లో తిమ్మిర్లు, టింగ్లింగ్, ఇంకా కాళ్ళల్లో తిమ్మిర్లు, ఇలాంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. అయితే అన్నిటికీ మించి హెడ్ డిసీజ్ ఏమిటి అంటే ఈ మధుమేహం. ఈ మధుమేహం ఒక రకంగా చెప్పాల్సి వస్తే నరాలకి ఒక మరణ శాసనం అని చెప్పొచ్చు. మధుమేహం నరాలకి తీవ్రమైన నష్టాన్ని కలగజేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే అది పెరిఫెరల్ న్యూరోపతి అనేటటువంటి ఒక పరిస్థితికి దారితీస్తుంది. దీంట్లో నరాలు దెబ్బతింటాయి, అలాగే కీళ్ళ నొప్పులు ఉంటాయి. ఈ కీళ్ళ నొప్పుల వల్ల వెన్నుముక వర్టిబ్రల్ కాలం కూడా దెబ్బతింటుంది. వెన్ను పాములో ఆ కంప్రెషన్స్ అనేవి ఏర్పడతాయి, డీజనరేట్ అవుతుంది. ఇక అక్కడ నుంచి అనేక సమస్యలు అంటే దగ్గితే తుమ్మితే యూరిన్ పడిపోవటం దగ్గర నుంచి కాలు ఎగిరెగిరి పట్టడం, తిమ్మిరి మెలేసినట్టుగా బాధలు, ఇవన్నీ కూడా ఇబ్బందులు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఇది నరాల ప్రసారాలని అడ్డుకుంటుంది. మెయిన్గా ప్రధానంగా L4, L5 లాంటి ఆ వెన్నుముక భాగాల్లో సమస్యలు వచ్చాయనుకోండి, కాళ్ళల్లో తిమ్మిర్లు వస్తాయి. ఇలాగే ఎంతోమంది సెలబ్రిటీస్ని కూడా ఇది వదలలేదు. ఇలా చాలామంది ఆ B12 లోపమే అనుకుంటూ ఉంటారు, కానీ కేవలం B12 మాత్రమే కాదు, B3, B6, B9 ఇలాంటివి కూడా ఎముకల అలాగే ప్రధానంగా నరాల ఆరోగ్యానికి చాలా కీలకం. వీటి లోపం అలాగే అధిక చక్కెర స్థాయిలు ఇంకా నరాల మైలించి దెబ్బతింటం కలిసికట్టుగా ఇవన్నీ కూడా ఒక బాధామయ పరిస్థితిని క్రియేట్ చేస్తాయి. ఇక దీన్ని అధిగమించడానికి చాలామంది సర్జరీల గురించి ఆలోచిస్తారు. ఆ సర్జరీల వల్ల ఏంటంటే మళ్ళీ నార్మల్సీ అనేది ఎస్టాబ్లిష్ అవ్వదు. ఎందుకంటే ఎంతో కొంత డిస్క్ని తీసేశారనుకోండి, డిస్కెక్టమీ అంటారు. అలాంటప్పుడు మళ్ళీ ఆ స్టెబిలిటీ అనేది ఉండదు కదా. అలాగే సర్జరీలో జరిగేటువంటి అన్ని కాంప్లికేషన్స్ ఎక్స్పెక్ట్ చేసేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా దీన్ని సురక్షితంగా తగ్గించుకోవాలి. అంటే ఈ నరాల సమస్యలు ఉన్నప్పుడు మెయిన్గా విటమిన్ల లోపం ఉన్నప్పుడు డైరెక్ట్గా విటమిన్లు ఇవ్వటం అని కాకుండా దీనికి శరీరమే విటమిన్లను తయారు చేసుకునేలాగా కొన్ని ఔషధాలను ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పరిష్కార మార్గాలు, మెయిన్గా ఈ పరిష్కార మార్గాలు ఆయుర్వేదంతో ఆధునిక విజ్ఞానాన్ని జోడించి ఇలాంటి విటమిన్ల లోపాలని సరిదిద్దొచ్చు. ఎలా సరిదిద్దొచ్చు ఇది తెలుసుకుందాం. ముందుగా 3 డివిజన్స్గా మనం దీన్ని డిస్కస్ చేద్దాం. ఒకటి సాధారణ గృహ చికిత్సలు, అలాగే రెండోది ఏంటి అంటే దీనికి సంబంధించినటువంటి ఏకమూలికలు, మూడోది ఆయుర్వేద ఔషధాలు. ఇలాగా 3 హెడ్డింగ్స్లో వీటిని తెలుసుకుందాం. సాధారణ గృహ చికిత్సల విషయానికి వస్తే ముందు చెప్పుకోవాల్సింది పాలు, పెరుగు, ఇంకా పన్నీర్, అలాగే నెయ్యి. ఈ కాంబినేషన్ పాలు, పెరుగు, పన్నీర్, అలాగే నెయ్యి, ఇలాగా వీటిని తీసుకుంటూ ఉంటే రెగ్యులర్గా మంచి ఫలితం ఉంటుంది. ఈ విటమిన్ B12కి ఇవి మంచి వనరులు. ముఖ్యంగా దేశీ ఆవుల B2 పాలు దీనికి చాలా శ్రేష్టమైనవి. అంటే ఇవి కొద్దిగా B12ని మనకి అందిస్తూ ఉంటాయి. ప్రతిరోజు కూడా ఉదయం ఒక గ్లాస్ పాలు, మధ్యాహ్నం ఒక కప్పు పెరుగు, రాత్రి భోజనంతో కొద్దిగా పన్నీర్ లేదా నెయ్యి తీసుకోవడం మంచిది. వీటిలో ఉండేటువంటి విటమిన్ B12 ఆ నరాల పనితీరుకి అవసరమైనటువంటి మైలిన్ షీత్ తాలూకు ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇవి కాల్షియం ప్రోటీన్లకు కూడా అందిస్తాయి. ఎముకల ఆరోగ్యాన్ని అలాగే కండాల పనితీరుని మెరుగుపరుస్తాయి. తర్వాత చెప్పుకోవాల్సింది ఆకుకూరలు, పాలకూర, తోటకూర, మెంతి, ఇలాంటి ఆకుకూరలు విటమిన్ B9 అంటే ఫోలేట్ని, B6 అలాగే B3 అంటే నియాసిన్ని, ఇలాంటి వాటిని మనకి అందిస్తాయి. వారానికి కనీసం 3 నుంచి 4 సార్లు ఒక కప్పు అంటే సుమారుగా 150 నుంచి 200 గ్రాముల ఆకుకూరల్ని కూరగా కానీ లేదా పప్పులో వేసుకొని తీసుకుంటూ ఉండాలి. ఫోలేట్ DNA సంశ్లేషణకి అలాగే నరాల కణాల ఆరోగ్యానికి చాలా కీలకమైంది. విటమిన్ B6 దేనికి కీలకం అంటే న్యూరో ట్రాన్స్మిటర్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇక B3 నరాల తాలూకు శక్తి ఉత్పత్తికి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అలాగే తర్వాత చెప్పుకోవాల్సింది పప్పు దినుసులు అంటే పుట్నాల పొడి, అలాగే అవిసె గింజల పొడి. ఇవి విటమిన్ B కాంప్లెక్స్కి మూలం. అంటే B కాంప్లెక్స్ని పుష్కలంగా కలిగి ఉంటాయి. ప్రతిరోజు కూడా 1 నుంచి 2 టీ స్పూన్ల పుట్నాల పొడి అంటే శనగపప్పుల పొడి దీన్ని కానీ లేదా అవిసె గింజల పొడిని అన్నంలో, రొట్టెపైన లేదా అల్పాహారంలో కలుపుకొని తీసుకుంటూ ఉండొచ్చు. అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇవి నరాల ఆరోగ్యానికి మంచిది, నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పప్పు దినుసులు ఎప్పుడు కూడా ప్రోటీన్ అలాగే ఫైబర్లను అందించి రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి సహాయపడతాయి. ఆ తర్వాత మరొక మంచి హోమ్ రెమెడీ జొన్న రొట్టె, అలాగే పప్పుల తాలూకు పొడులు, ఇంకా ఆవు నెయ్యి. రాత్రి భోజనానికి బర్గర్లు, ఫ్రాంకీలు ఇలాంటి వాటికంటే కూడా జొన్న రొట్టె చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఒక జొన్న రొట్టె పైన 1 నుంచి 2 టీ స్పూన్ల ఈ పుట్నాల పొడి అంటే శనగపప్పుల పొడి, అంటే మనకి శనగపప్పులను మెత్తగా పొడి చేసేసి ముందు డ్రై రోస్ట్ చేసి పొడి తయారు చేసుకొని అవసరకుంటే దాంట్లో వెల్లుల్లి ఇలాంటివన్నీ వేసుకొని
పుట్నాల పొడి తయారు చేసుకోండి. దాన్ని కానీ లేదా అవిసె గింజల పొడిని కానీ జల్లి మధ్యలో చిన్న రంధ్రం చేసి కొద్దిగా ఆవు నెయ్యి వేసుకొని తీసుకోవాలి. ఇది ఆ విటమిన్ B12, B6, B9ని మీకు అందిస్తుంది. ఈ జొన్న గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా తక్కువ కాబట్టి డయాబెటిక్స్ కూడా దీన్ని నిర్భయంగా తీసుకోవచ్చు. మధుమేహ నియంత్రణకి ఇది సహాయపడుతుంది. ఆవు నెయ్యి విటమిన్ల తాలూకు శోషణని పెంచుతుంది. నరాలకి అవసరమైన కొవ్వు తాలూకు ఫ్యాటీ యాసిడ్స్ని అందిస్తుంది. ఇక తర్వాత పసుపు పాలు. 1 కప్పు గోరువెచ్చని పాలలో 1/2 టీ స్పూన్ పసుపు పొడి కలిపి రాత్రి పడుకునే ముందు తీసుకుంటూ ఉండాలి. పసుపులో కుర్కుమిన్ అనే ఒక క్రియాశీలక రసాయనం ఉంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే యాంటాక్సిడెంట్ గుణాలని కలిగి ఉంటుంది. ఇది నరాల వాపును తగ్గించి ఇన్ఫ్లమేషన్ని, ఆక్సీకరణ ఒత్తిడి అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి నరాలను రక్షిస్తుంది. నిద్రను మెరుగుపరుస్తుంది. అలాగే ఒత్తిడిని తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది వేయించిన శనగలు అలాగే బెల్లం కాంబినేషన్. విటమిన్ B కాంప్లెక్స్ తోటి పాటు ఐరన్, ఇతర ఖనిజ లవణాలను అందించేటువంటి శక్తివంతమైన కాంబినేషన్ ఇది. ప్రతిరోజు సాయంత్రం అల్పాహారంగా 1 గుప్పెడు అంటే సుమారుగా 30 నుంచి 50 గ్రాములు వేయించిన శనగలు, 1 చిన్న బెల్లం ముక్క అంటే 10 నుంచి 15 గ్రాములు ఇలాంటివి తీసుకోవచ్చు. ఇది రక్తహీనతను నివారిస్తుంది, నరాల శక్తిని పెంచుతుంది. శనగల్లో ఉండేటువంటి ఫైబరు రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఇవన్నీ కూడా గృహ చికిత్సలు. ఇక ఏకమూలిక ప్రయోగాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అశ్వగంధ, ఈ పెన్నేరు గడ్డ అంటారు తెలుగులో. అశ్వగంధ లేదా పేర్లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అంటారు. దీని వేర్ల పొడిని సాధారణంగా ఉపయోగిస్తాం. అశ్వగంధ ఒక శక్తివంతమైనటువంటి రసాయన ఔషధం అంటే పునరుజ్జీవన ఔషధం, అలాగే వాజీకరణ ఔషధం అంటే శక్తినిచ్చేటువంటి మూలిక. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 1/2 టీ స్పూన్ అంటే సుమారుగా 2 నుంచి 3 గ్రాములు అశ్వగంధ పొడిని గోరువెచ్చని పాలతో కానీ నీళ్ళతో కానీ కలిపి తీసుకోవచ్చు. ఇది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, నిద్రని మెరుగుపరుస్తుంది. అశ్వగంధ న్యూరోప్రొటెక్టివ్ లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇది ఆధునిక అధ్యయనంలో తేలింది. ఇది నరాల క్షీణతని నిరోధిస్తుంది, నరాల తాలూకు ఆ కణాల తాలూకు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అశ్వగంధ ఇది బలవర్ధకంగా పనిచేస్తుంది, నరాల బలహీనతను తగ్గిస్తుంది. దీని గురించి చరక సంహిత, సుశ్రుత సంహిత ఇలాంటి శాస్త్రీయ ఆయుర్వేద గ్రంథాల్లో ప్రముఖంగా చెప్పారు. తర్వాత చెప్పుకోవాల్సింది బ్రాహ్మి, బకోపా మునేరి. బ్రాహ్మిని సరస్వతి ఆకని కూడా తెలుగులో అంటూ ఉంటారు. దీని ఆకులు అలాగే కాండం సాధారణంగా మెడిసినల్గా యూస్ఫుల్గా ఉంటాయి. బ్రాహ్మి ఒక మేధ్య రసాయనం అంటే జ్ఞాపక శక్తిని పెంచేటువంటి ఒక మూలిక. ప్రతిరోజు ఉదయం 3 నుంచి 5 గ్రాముల ఈ బ్రాహ్మి ఆకుల్ని పచ్చిగా నమిలి తినొచ్చు, లేదా 1/2 టీ స్పూన్ బ్రాహ్మి పొడిని తేనెతో కానీ నెయ్యితో కానీ కలిపి ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండొచ్చు. ఇది జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని మెరుగుపరుస్తుంది. బ్రాహ్మి యాంటాక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది శాస్త్రీయ అధ్యయనాలలో తేలింది. ఇది నరాల కణాలని ఆక్సీకరణ నష్టం నుంచి రక్షిస్తుంది, అలాగే నరాల తాలూకు ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది నరాల సంకేత ప్రసారాన్ని మెయిన్గా మెరుగుపరుస్తుంది. బ్రాహ్మి గురించి అష్టాంగ హృదయం, చరక సంహిత లాంటి గ్రంథాలలో ఉంది. ఇక శతావరి అంటే ఆస్ప్రాగస్ రెసిమోజస్, దీన్ని తెలుగులో పిల్లిపేచర గడ్డలు అని అంటారు. శతావరి ఒక చక్కటి రసాయన మూలిక, అలాగే బలవర్ధకంగా కూడా పనిచేస్తుంది. ఇది నరాల బలహీనతను తగ్గిస్తుంది, శరీరానికి శక్తినిస్తుంది. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 1/2 టీ స్పూన్ అంటే సుమారుగా 2 నుంచి 3 గ్రాముల ఈ శతావరి పొడిని గోరువెచ్చని పాలకి లేదా నీళ్లతో కలిపి తీసుకోవచ్చు. ఇది నరాల కణాలకి పోషణ అందించి వాటి పునరుత్పత్తికి సహాయపడుతుంది. శతావరి యాంటాక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది నరాల్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. దీని గురించి కూడా చరక సంహితలో మనకి కనిపిస్తుంది. ఇక ఆమ్లకి గురించి చెప్పుకోవాలి. ఎంబ్లికా అఫిషనాలిస్, ఉసిరి, తెలుగులో ఉసిరి అంటారు. దీని పండుని సాధారణంగా ఉపయోగిస్తాం. ఆమ్లకి ఒక శక్తివంతమైన రసాయన మూలిక, త్రిదోషహారంగా పనిచేస్తుంది. ఇది విటమిన్ సికి గొప్ప మూలం. ఇది శక్తివంతమైన యాంటాక్సిడెంట్గా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం 1 ఉసిరికాయని పచ్చిగా తినొచ్చు, లేదా 1 టీ స్పూన్ ఈ ఉసిరికాయ పొడిని తేనె లేదా నీళ్లతో తీసుకోవచ్చు. విటమిన్ సి నరాల కణాలని ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది, అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆమ్లకి నరాల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. చరక సంహిత, సుశ్రుత సంహితల్లో దీని గురించి వివరంగా చెప్పారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గుడూచి అంటే తిప్పతీగ అంటే అమృత. తెలుగులో తిప్పతీగ అని చాలా చోట్ల అంటారు. దీని కాండాన్ని ఉపయోగిస్తాం. గుడూచి ఒక రసాయన మూలిక, అలాగే రోగనిరోధక శక్తిని పెంచేటువంటి మూలిక. ఇది నరాల వాపుని అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తూ నరాలని రక్షిస్తుంది. ప్రతిరోజు ఉదయం 3 నుంచి 5 గ్రాముల ఈ తిప్పతీగ కాండం తాలూకు ముక్కల్ని నీళ్ళకి మరిగించి కషాయంగా కాచుకొని తీసుకోవచ్చు, లేదా 1/2 టీ స్పూన్ గుడూచి పొడిని తేనె లేదా నీళ్లతో తీసుకోవచ్చు. గుడూచిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, న్యూరోప్రొటెక్టివ్ లక్షణాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఇది డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి నరాల సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది. చరక సంహితలో దీని గురించి ప్రముఖంగా చెప్పారు. ఇక శాస్త్రీయ ఆయుర్వేద ఔషధాలు కూడా ఉంటాయి. అంటే ఈ సమస్య బాగా తీవ్రంగా ఉండి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలాంటి ఈ మెడిసిన్స్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బ్రాహ్మీ వటి.
బ్రాహ్మీని ప్రధానంగా చేసుకొని తయారు చేసే ఒక టాబ్లెట్ రూపంలో ఔషధం ఇది. ఇది జ్ఞాపక శక్తిని, ఏకాగ్రతని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి యూజ్ చేస్తాం. విటమిన్ బి లోపం వల్ల వచ్చేటువంటి నరాల బలహీనత, జ్ఞాపక శక్తి లోపాలకి ఇది సహాయపడుతుంది బ్రాహ్మీ వైట్ అనేది. సాధారణంగా రోజుకి 1 నుంచి 2 ట్యాబ్లెట్స్ అంటే 250 to 500 మిల్లీగ్రామ్స్ మోతాదుగా 2 సార్లు భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది నరాల కణాల పనితీరుని మెరుగుపరుస్తుంది, ఇంకా న్యూరో ట్రాన్స్మిటర్ల తాలూకు సమతుల్యతని కాపాడుతుంది. దీని గురించి రసతంత్ర సార సిద్ధ ప్రయోగ సంగ్రహ అనే గ్రంథంలో చాలా డీటెయిల్డ్గా చెప్పారు దీని తయారీని. ఇంకోటి అశ్వగంధారిష్టం. ఇది అశ్వగంధం ప్రధానంగా చేసుకొని తయారు చేసేటువంటి ఒక ద్రవ రూప ఆయుర్వేద ఔషధం. ఇది బలహీనత, నరాల బలహీనత, నిద్రలేమి, మానసిక ఒత్తిడి లాంటి సమస్యలకి ఉపయోగిస్తూ ఉంటాం. విటమిన్ బి లోపంలో వచ్చేటువంటి నరాల నొప్పులు, తిమ్మిళ్ళు, బలహీనతకి ఇది చక్కటి ప్రయోజనకారి. సాధారణంగా రోజుకి 15 to 30 ml అంటే 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ల మోతాదుగా 2 సార్లు భోజనం తర్వాత సమాన మోతాదులో నీటితోటి కలిపి తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది నరాలకు బలాన్ని ఇస్తుంది, వాటిని పునరుజ్జీవింపజేస్తుంది. దీని ప్రస్తావన శారంగధర సంహితలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఇంకోటి మహాయోగరాజు గుగ్గులు. ఇది రకరకాల గుగ్గుల మిశ్రమాలతో తయారు చేసేటటువంటి ఒక సంక్లిష్టమైన ఆయుర్వేద సూత్రీకరణ ఇది. ఇది కీళ్ళ నొప్పులు, అలాగే నరాల నొప్పులు, వాపులు లాంటి సమస్యలకి దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. మధుమేహంలో వచ్చేటటువంటి నరాల నొప్పులు, తిమ్మిళ్ళు, ఇంకా వెన్నుముక సమస్యల వల్ల కలిగేటువంటి నరాల కంప్రెషన్స్ ఇలాంటి వాటిలో ఇది రిలీఫ్ని ఇస్తుంది. సాధారణంగా రోజుకి 1 నుంచి 2 ట్యాబ్లెట్స్ అంటే 500 మిల్లీగ్రామ్ మోతాదుగా 2 సార్లు భోజనం తర్వాత గోరువెచ్చని నీళ్ళతో తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాన్ని కలిగి ఉంటుంది. నరాల్లో వచ్చేటువంటి ఇన్ఫ్లమేషన్, వాపును తగ్గించి వాటి పనితీరుని మెరుగుపరుస్తుంది. దీని గురించి యోగరత్నాకరం లాంటి ఆయుర్వేద గ్రంథాల్లో క్లియర్గా చెప్పారు. ఇంకోటి ఎక్స్టర్నల్గా వాడే నారాయణ తైలం. ఇది రకరకాల మూలికలతో తయారు చేసే ఒక ఆయుర్వేద తైలం. దీన్ని ఎక్స్టర్నల్గా ఉపయోగిస్తాం. నరాల నొప్పులు, తిమ్మిళ్ళు, ఖండాల బలహీనత, ఆఖరికి పక్షవాతం లాంటి సమస్యలకి ఇది చక్కటి మెడిసిన్. ప్రభావిత ప్రాంతాల్లో రోజుకి 2 సార్లు ఈ తైలంతో మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇది నరాలకి బలాన్ని ఇచ్చి రక్త ప్రెషర్ని మెరుగుపరుస్తుంది. నరాల్లో వాపును తగ్గించి నొప్పి నుంచి రిలీఫ్ని ఇస్తుంది. దీని ప్రస్తావన భైషజ రత్నావళిలో ఉంది. ఇంకా చెప్పుకోవాల్సింది దశమూలారిష్టం గురించి. ఇది 10 వేర్ల మిశ్రమంతో తయారు చేసే ఒక బలవర్ధకమైన ఆయుర్వేద అరిష్టం. ఇది సాధారణ బలహీనత, అలసట, నరాల బలహీనతకి యూజ్ చేస్తూ ఉంటాం. విటమిన్ బి లోపం వల్ల వచ్చేటువంటి ఆ శక్తిహీనత, నరాల క్షీణతకి ఇది అద్భుతంగా సహాయపడుతుంది దశమూలారిష్టం. సాధారణంగా రోజుకి 5 నుంచి 15 మిల్లీలీటర్లు అంటే ఉదయం సాయంత్రం కూడా భోజనం తర్వాత సమాన మోతాదులో నీళ్ళతోటి కలిపి తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది నరాలకి శక్తినిస్తూ నరాల కణాలకి పోషణ అందిస్తుంది. దీని ప్రస్తావన శారంగధర సంహితలో ఉంది. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు చెప్పి తీరాలి. ఆరోగ్యం ఒక గొప్ప నిధి. మన శరీరానికి సరైన పోషణ అందించడం, సరైన విశ్రాంతిని ఇవ్వటం చాలా అవసరం. విటమిన్ల లోపాలని ఎప్పుడు అశ్రద్ధ చేయకూడదు. చిన్న చిన్న జీవనశైలిలో మార్పులు, సమయానుసారమైనటువంటి వైద్య సలహాలు మిమ్మల్ని అనేక పెద్ద సమస్యల నుంచి రక్షించగలుగుతాయి. ఈ అనంతమైనటువంటి బాధలకి ఇక మనం సెలవు చెప్పాలి. మీ శరీరం మీకు ఇచ్చినటువంటి అద్భుతమైన వరం. దాన్ని మీరు ప్రేమించాలి, దాన్ని సంరక్షించుకోవాలి. ప్రతి క్షణంలో కూడా జీవశక్తిని ఉప్పొంగనివ్వాలి. నిన్నటి చింతలన్నీ పక్కన పెట్టండి. రేపటి ఆశల కిరణాలకి ఆ వెలుగునివ్వండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. దీన్ని గుర్తుంచుకోవాలి. మీరు మీ ప్రతి అడుగు ఆనందంగా, ఆరోగ్యంగా సాగాలి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.